అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మైక్ టీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల సుషేదం పాన్రి అంతకంటే మొదలు హెడ్లైన్స్. జోర్దార్గా జరిగినాయి కేసీఆర్ బర్త్డే సంబరాలు. కేక్ కట్ చేసుకుంటా కారు కడతలంతా పెట్టిర్రు మస్తు కీకలు. కేసీఆర్ పోస్టర్లు జింపేస్తున్న డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది. చూసిన అభిమానులు గరమైతుర్రు. ఏందిది? సీతక్క పెట్టిన మీటింగ్ కు మంది కరువు. ముచ్చట తెలిసిన వాళ్ళంతా తీస్తుర్రు పరువు. ఇవాళ ఏడ చూడు సంబురాలు. ఎవ్వల ఫోన్లలో చూసినా ఒకటే స్టేటస్లు. అదేందో ఈ పాటికి అర్థం కావాలనుకుంటా మీకు. అదేనులా కేసీఆర్ బర్త్డే కదా, మళ్ళా కారు కర్తల జోషు ఏ లెవెల్ ఉందో మీరే చూడురిగా. అబ్బబ్బా ఏం సందడి, ఏం జోషు. ఎవలని ఆపవశమే అయితలేదు కదా ఇవాళ. మరి కేసీఆర్ బర్త్డే అంటే ఆ మాత్రం జోరు చూపియారా చెప్పురి కారు కర్తలంతా. మంది చూసిర్రా, ఉప్మా రవ్వ పోసినా కూడా రాలనంత మంది కూడిరు తెలంగాణ భవన్లా. గులాబీ రంగు కేకు, దాని మీద కేసీఆర్ పబ్లిక్ కోసం చేసిన సేవలు. అబ్బాబ్బా ఏమనుందా కేకు. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కేక్ తినిపించిర్రు కేటీఆర్, హరీష్ రావులు. సీఎం అనుకుంటా చిన్న కీకలు పెట్టిర్రా కార్యకర్తలంతా. ఇయాల్టికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు 71 ఏండ్లు నిండినాయని అందరు వాళ్ళ ఫోన్లల్లా ఆయన ఈ తీరు ఫోటోలు, వీడియోలు పెట్టి విషెస్ చెప్తుర్రు. ఇక ఎందుకు లేటు, మీరు కూడా విషెస్ చెప్పుర్రి. ఇల్లు అల్కంగానే పండుగ కాదు అన్నట్టే అయిపోయింది కదా మంత్రి సీతక్క పెట్టిన ఓ మీటింగు. ఎంతో మంది వస్తారని ప్లానింగ్ చేస్తే అవ్వా ఎంతమంది వచ్చిరో చూడుర్రి. వాళ్ళని చూస్తందుకు 2 కళ్ళు జాలతాయో లేదు. అబ్బా పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు పోన్రి, ఎంత మంది ఉండ్రో కదా. చూస్తందుకు 2 కళ్ళు జాలతలేవులే. ఏంది పిచ్చిగిన లేచిందా ఎట్లా అని ఆలోచిస్తుర్రా. మేం చెప్పేదానికి చూపించేదానికి అసలు పొంతన లేదులే. కానీ ఏం చేస్తాం, ఎన్నో ఆశలతోని మంత్రి సీతక్క మీటింగ్ పెడితే గిట్లా అయింది కథ అంతా. నిర్మల్ జిల్లా బైన్సాల మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ కు స్పందన గీ లెవెల్ ఉంది. మీటింగ్ లో సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జ, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్ చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేలు, ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు తప్ప ఓటర్లు ఎవ్వరు రాకపోయేసరికి హాల్ అంతా గిట్ల ఖాళీ కుర్చీలతోని కలకలలాడింది. ఎన్నో ఆశలతోని సీతక్క ముందు నిలబడి మీటింగ్ పెడితే కథ చూస్తే గిట్లా అయ్యేసరికి అక్క కండ్లల్లో కూడా జరంతగా బాధ కనబడ్డది అని చెప్పొచ్చు. ఎక్కిరిచ్చేటోన్ ముంగట్నే బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకి చూసినాక ఇంకింత ఎక్కిరిచ్చే సంద అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏందో ఏమో మీటింగ్ పెట్టిన వాళ్ళైనా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు అనవసరంగా మంత్రి మేడం పతార పాల్సగా అయిందనుకుంటా గుసగుసలు పెడుతుర్రు. ఇది చూసిన పబ్లిక్ అంతా. పాలమ్మిన పూలమ్మిన బోర్వెల్ నడిపిన అనే డైలాగులు ఎంత ఫేమసో మన మల్లారెడ్డి సార్ కూడా గంతే ఫేమస్. మళ్ళా సార్ ఎప్పుడు చెప్పే డైలాగు ఇనుడే గాని సూషుడు గిదే తొలుసురి. మళ్ళా మల్లన్న పాల డబ్బాలు వేసుకొని ఎట్లా హల్చల్ చేస్తుండో చూడరాదుని. ఓహో మల్లారెడ్డి కాక పాల డబ్బాలు వేసుకొని శతకెక్కిండుగా. ఆహా ఏమన్నా పోజులు ఇస్తుండా బండెక్కి.
మళ్ళా పాత రోజులు యాదికొచ్చినట్టున్నాయి సార్కు. గిట్లనే మేడ్చల్ జిల్లా బోడుపల్ల ఓ కార్యానికి పోయిన మల్లన్నకు ఆడ స్కూటర్ మీద పాల డబ్బాలతోని గీ బండిగాని వచ్చింది. కాతమిగా ఎంబటే సార్కు ఆయన పాత జ్ఞాపకాలు యాదికొచ్చి బండెక్కి పాలో పాలో అనుకుంటా సందడి చేసిండు. ఇట్లా ఒకప్పుడు నేను కూడా ఇట్లనే స్కూటర్ మీద పాల దందా చేసేటోన్ని అనుకుంటా ఆడున్నోళ్ళందరికీ చెప్పి ముడిచిపోయిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యేసరికి వారేవా ఏమన్నున్నావా అని మల్లన్న, నువ్వు ఎప్పుడు చెప్పే డైలాగే పాలమ్మినా పూలమ్మినా అనుకుంటా చెప్తావు చూడు, అది నిజమే అనిపిస్తుంది అనుకుంటా కామెంట్లు చేస్తుర్రు నెటిజనాలంతా. హరీష్ రావు సారు మైకు పట్టిండంటే చాలు ఆయన మాట్లాడే తూటాలకు అందరు జంకుతారు. అసొంటి మనిషి ఒకరి గురించి గొప్పగా మాట్లాడుకొస్తే ఎట్లుంటది? ఆహా, ఆ ఫీలే వేరే కదా. మళ్ళా సార్ కేసీఆర్ గురించి చెప్తే ఇంకెట్లుంటది? ఇగో ఇట్లుంటది. కేసీఆర్ సార్ హ్యాపీ బర్త్డే కదా ఇయాల, మళ్ళీ ఎట్లుంటది జోరు. అదే జోష్లో బీఆర్ఎస్ లీడర్ హరీష్ రావు కేసీఆర్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకొచ్చిండో ఇనుండ్రి. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకున్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించింది. ఇన్నరా సార్ ఏం చెప్పిండో? కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం పేగు బంధం, కేసీఆర్ది తెలంగాణ ప్రజలది తల్లి బిడ్డల బంధం అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండో. అంతేకాదు ఈ నడమ ఎవ్వరు చూడు ఏడగానొచ్చినా సారే రావాలే కారే కావాలని గలవరిస్తుంటే నా మనసు ఎంతో ఉప్పొంగిపోయింది అనుకుంటా మస్తు ముర్చిండు. తెలంగాణ జనాలు కేసీఆర్ ను ఎంత మిస్ అవుతుర్రో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా మాట్లాడుకొచ్చిండు. అటు కేటీఆర్ కూడా అలా నాయన గురించి బాగానే సేపు మాట్లాడిండు. కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కేసీఆర్ కడుపున ఉట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. అందరికీ వాళ్ళ నాయన హీరో, కానీ నాకు ఒక్కనికే కాదు మా నాయన తెలంగాణ జాతికే హీరో. సావు నోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మా నాయన అనుకుంటా ఎంత గొప్పగా మాట్లాడిండు కేసీఆర్ గురించి. ఇక ఇప్పుడు ఏడ చూసినా ఏడిన్నా గివ్వే మాటలు గిరికలు కొట్టబట్టినాయి. మన సోమవారం మందికి మంగళవారం అన్నట్టు చేస్తే ఏమన్నా లెక్క పద్ధతి అంటుండొచ్చిన చెప్పుర్రి. ఇప్పుడు మన సర్కార్ వాళ్ళు చేస్తున్న పని కూడా గట్లనే ఉంది. అది కూడా బర్త్డే బ్యానర్ల మీద ప్రతాపము. నేను చెప్పుడు కాదు గాని మీరే చూడుర్రి. ఇలా కేసీఆర్ సార్ బర్త్డే కదా, ఇక అభిమానులు కార్యకర్తలంతా వాళ్ళ ప్రేమ ఏమున్నా బ్యానర్లు పోస్టర్ల రూపంలోనే కదా చూపించుకుంటారు. ఇప్పుడు ఆ బ్యానర్లే పెద్ద రచ్చ అయిపోయినాయి. ఎవరు చెప్పి రచించమని చెప్పిన టీఆర్ఎస్పీ ఎవరు చెప్పి పక్కన వేరే పోస్టర్లు పెట్టి టీఆర్ఎస్ మాత్రం ఇస్తారా? మీరు హైదరాబాద్ మొత్తం చింపుతున్నారా? కేసీఆర్ బర్త్డే చింపుతున్నారా? ఆడ ఈడ అని కాదు, ఏడ కేసీఆర్ బ్యానర్లు గానొచ్చినా గిట్ల ఏడి కాడి చింపి వాడేసిర్రు. ఏదో పార్టీ గొప్పల గురించో లేక సర్కార్ను తిట్టినట్టు బ్యానర్లుండి అవిటిని చింపిర్రంటే ఏదన్నా లెక్కుంటుండే. ఉత్త బర్త్డేలకు ఫ్యాన్స్ అభిమానంతో బ్యానర్ లేపిస్తే గిట్ల చింపేస్తే ఏమన్నా పద్ధతి అంటుండొచ్చునా అని గరమైతుర్రు ఇది చూసిన కార్యకర్తలంతా. ఇన్ ఇంకో ఇచ్చంత్రాల ముచ్చటేందంటే పక్కకే ఉన్న బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు షబీర్ అలీ, ఇంకా కడమ కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సీలు మాత్రం అస్సలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఇది జాలదా కేసీఆర్ అంటే ఎంత కక్షుందో అనుకుంటా అగ్గి మీద గుగ్గిలమైతుర్రు బీఆర్ఎస్ వాళ్ళు. సార్ నేను ఏమంటున్నా అంటే మీరు అఫీషియల్ చించమని చెప్పిండ్రా. పోయిన సంవత్సరం అంతకంటే పోయిన సంవత్సరం పెట్టలేదా కేసీఆర్ బర్త్డే ఎప్పుడు? మరి అప్పుడేం చేయలేదా? మరి ఎందుకు తిప్పుతున్నారు? గవర్నమెంట్ తో సంబంధం లేదండి, పబ్లిక్ సర్వెంట్, మీకేం సంబంధం అండి? ఇదంతా ఎవరు చేస్తుర్రు అని ఆరాధిస్తే డిఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది ఇదంతా చేస్తుర్రు అని తేలింది. ఏంది ఇదంతా అని దొరకబట్టి అడిగితే మాదేం లేదు సార్, మాకు పైనుండి ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్తుర్రు. అంటే అన్నారంటారు కానీ ఇవేమన్నా పనికొచ్చే పనిలా? ఏదో కార్యకర్తల అభిమానం కోసం పోస్టర్ లేపిస్తే అవిటిని గిట్ల చినిగినిస్తరాక లెక్క చేసుడు ఎంత దాకా మంచిగా
అనిపిస్తుండొచ్చు. సరే, ఓ విధంగా మాట్లాడుకుంటే పక్క పొంటున్న కడమ లీడర్ల ఫోటోలు కూడా జింపాల్సింది కదా, అంతేగాని పగబట్టినట్టు గిట్ల ఒక్కల మీదనే పడితే ఏందన్నట్టు అని పొట్టు అరుచుకుంటుర్రు కారు కర్తలంతా. అంతేకాదు కేసీఆర్ పేరు, కేసీఆర్ ఫ్లెక్సీ, కేసీఆర్ పోస్టర్ అంటే ఇట్లా ఏది చూసినా సర్కార్ గజ్జు నొనుకుతుంది. ఇది జాలదా కేసీఆర్ అంటే ఏందో చెప్పనీకి అని కాలర్లు ఎగిరేసి మరి మురిసిపోతుర్రు బీఆర్ఎస్ వాళ్ళంతా. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.